ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం స్పందించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారం శాశ్వతం అనుకున్నారు. బీఆర్ఎస్ పేరు కేసీఆర్ కు భస్మాసుర అస్త్రం అని జీవన్ రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ 100% ఇరుక్కుంటారని జీవన్ రెడ్డి జోత్స్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన బాధ్యుడు కేసీఆర్. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతుంది. 100% ఇరకపోతుంది. నీకు నేను గుర్తు చేస్తాను. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు నోటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా. అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది, గుర్తుంటుంది. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి రెండింటి సత్తుమనుకుంటే పెట్టండి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్స్ అప్ అయింది.